హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అందరం వాట్సాప్ అనేది యూజ్ చేస్తుంటాం. అయితే ఇందులో ఒక పెద్ద సమస్య అనేది ఉంది. అదేమిటంటే మనం వాట్సాప్లో ఇతరులకి మెసేజ్ చేసినా, చాట్ చేసినా, కాల్స్ చేసినా మన నెంబర్ అనేది వారికి డిస్ప్లే అయిపోతుంది. దీనివల్ల మన ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. అంటే మనకు తెలిసిన వారికి అయితే ఓకే, తెలియని వారికి మన నెంబర్ డిస్ప్లే అవడం వల్ల వాళ్ళు ఆ నెంబర్ని వేరే రాంగ్గా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇంకా లేడీస్కి అయితే ఇంకా చాలా ప్రైవసీగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి ఆ నెంబర్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవ్వడం అస్సలు నచ్చదు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టే దిశగా వాట్సాప్ లో ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అదే వాట్సాప్ లో యూజర్ నేమ్ అనే ఫీచర్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ ఫీచర్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటనేది చకచకా చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ టాపిక్. సాధారణంగా మనం టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో ఇతరులతో చాట్ చేయాలంటే వారి ఫోన్ నెంబర్ తీసుకోవాల్సిన పని అయితే లేదు. వారి యూజర్ ఐడి కానీ లేదా ప్రొఫైల్ ఐడి తీసుకుని వారితో డైరెక్ట్గా చాట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ప్రైవసీ అనేది దెబ్బతిందు. ఇప్పటి వరకు మనకు వాట్సాప్లో ఫోన్ నెంబర్ ఉంటేనే ఇతరులతో మనం చాట్ చేయగలం, అది లేకపోతే మనం చాట్ చేయలేము. అయితే మనకు తెలియని వ్యక్తులకు మన ఫోన్ నెంబర్ ఇవ్వడం అనేది సురక్షితం కాదు. ముఖ్యంగా ఇంకా లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కువ ప్రైవసీగా ఫీల్ అవుతారు. కాబట్టి వీటన్నింటికీ చెక్ పెట్టే దిశగా వాట్సాప్లో యూజర్ నేమ్ అనే ఫీచర్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ ఫీచర్ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ ఐడి కనిపిస్తుంది కదా, ఆ ఐడి మీద క్లిక్ చేస్తే అక్కడ మీ నేము అలాగే మీ ఫోన్ నెంబరు, అబౌట్ ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడే యూజర్ నేమ్ అనేసి మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఇది బీటా టెస్టర్స్కు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మిగతా యూజర్స్ అందరికీ అందుబాటులోకి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, రిజర్వ్ యూజర్ నేమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యూజర్ నేమ్ అనేది రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉంది కాబట్టి యూజర్ నేమ్స్ అయితే రిజర్వ్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో అందరికీ అఫీషియల్గా రిలీజ్ అయితే చేస్తారు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే మన ఫోన్ నెంబర్ అనేది ఎవరికి డిస్ప్లే అవ్వదు. అలాగే మనం ఎవరితోనైనా మెసేజ్ చేయాలన్నా, ఏదైనా ఫొటోస్ కానీ ఏవైనా పంపించాలంటే వారి యూజర్ నేమ్ను అడిగి అక్కడ మన వాట్సాప్ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే వాళ్ళ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం ప్రత్యేకంగా సేవ్ చేయని అవసరం లేదు. ఆ యూజర్ నేమ్ మీద క్లిక్ చేసి మనం మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఏవైనా చేసుకోవచ్చు. అలాగే చూడండి, మనం పెద్ద పెద్ద పబ్లిక్ గ్రూపుల్లో ఉండవచ్చు. అప్పుడు మన ఫోన్ నెంబర్ అనేది మామూలుగా అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు యూజర్ నేమ్ అనేది సెర్చ్ చేసుకుంటే వారు మన ఫోన్ నెంబర్ని అయితే చూడలేరు. వారికి ఓన్లీ యూజర్ నేమ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకు ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వాట్సాప్ తీసుకురాబోతున్న ఈ సరికొత్త ఫీచర్ అనేది మీకు నచ్చిందా? అలాగే ఫోన్ నెంబర్ లేకుండా యూజర్ నేమ్తో చాట్ చేసుకునే పద్ధతి మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.